వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి విధేయుడిని అని చెప్తున్నారు, వాస్తవం. కానీ అదే సమయంలో పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు అంటున్నారు. ఒకసారేమో అధికారులతో వివాదం, మరోసారి అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలోని శాఖ మీద విమర్శలు. ఇప్పుడు ఏకంగా కాపు సామాజిక వర్గంలో అలజడి ఉంది అంటూ వ్యాఖ్యలు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ బోండా ఉమామహేశ్వరరావు ఆయన వ్యవహార శైలి మీద ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. అందులోనూ తెలుగుదేశం పార్టీలో ఇంకా జరుగుతోంది. ఒకటే అంటున్నారు, బోండా ఉమా స్వపక్షంలో విపక్షంలా మారుతున్నారా, లేక తన భవిష్యత్ రాజకీయాలకి ఇప్పటి నుంచే బేస్ని సిద్ధం చేసుకుంటున్నారా అని. మేబీ స్వపక్షంలో విపక్షంలాగా అంటే ఇక్కడ మళ్ళీ బయట ఆల్రెడీ పేరు నాని చెప్పినట్టుగా లోకేష్ రాజీనామా చేసి ఆ మంత్రి పదవి ఏదో అడుగుతున్నాడు కదా, బోండా ఉమామహేశ్వరరావుకి ఇవ్వచ్చు కదా, ఇస్తే ఆయన ఏదో చూస్తాడు కదా అని చెప్పి మంత్రి పదవి అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. అంటే మంత్రి పదవి ఇవ్వలేదు అని తన ధిక్కార స్వరాన్ని ఇక్కడ ఏమైనా వినిపిస్తున్నారా? అలాగే ఈ 3 మెన్ కమిటీని వేసి దాని ముందుకు వచ్చి మీరు సమాధానం చెప్పాలి అడిగేటువంటి ప్రశ్నలకి అనగానే 3 మెన్ కమిటీ వేస్తే పార్టీలో సగం మంది దాని ముందుకు రావాల్సి వస్తుంది, ఏమనుకుంటున్నారో అంటూ అక్కడ చెప్పడం. నేను పార్టీకి వ్యతిరేకంగా నేనేమి చేయలేదు అని కూడా ఆయనే చెప్తున్నారు. సో రాజకీయాలకి భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటి నుంచి బేస్ సిద్ధం చేసుకుంటున్నారా అన్నదానికి సమాధానం ఆయనే చెప్పాలి. ఇక్కడ ఊహాగానాలు పనిచేయవు. ఇక్కడ టీడీపీలో కాపు సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి వాయిస్ ఉన్న నేతల్లో ఖచ్చితంగా బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఒకళ్ళు. కానీ ఇప్పుడు అదే సామాజిక వర్గం పేరుతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఆల్రెడీ చూసాం, ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొన్నటువంటి ఆయన రాష్ట్రంలో కాపుల్లో అలజడి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా అభ్యంతరకరం. బేసిక్గా చెప్పాలంటే రాష్ట్రంలో కాపుల్లో అలజడి ఉంది అంటే కూటమి అధికారంలోకి ఎలా వచ్చేది? అసలు ఎలా వచ్చేవాళ్ళు? కాపులందరూ కూడా వైసీపీ నుంచి ఈ ట్రాన్స్ఫర్ అయ్యి కూటమిలోకి ఎలా వచ్చి ఉండేవాళ్ళు? అలాగే తెలుగుదేశం పార్టీలో కేవలం బోండా ఉమామహేశ్వరరావు మాత్రమే కాదు, ఇంకా చాలామంది కాపు నేతలు ఉన్నారుగా. మరి వాళ్ళు ఎందుకని చెప్పట్లేదు రాష్ట్రంలో కాపుల్లో అలజడి ఉంది అని? వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? కూటమిలోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అనట్లేదు? జనసేన ఎందుకు అనట్లేదు కాపుల్లో అన్రెస్ట్ ఉంది అని చెప్పని? కేవలం బోండా ఉమామహేశ్వరరావు గారు మాత్రమే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది? అలాగే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ముద్రగడ పద్మనాభం ప్రధాన కారణం అన్నారు, విచ్ ఇస్ 100% రాంగ్. అది అందరికీ తెలుసు, అది ఆయనకు కూడా తెలుసు. అయినా సరే ఎందుకని ముద్రగడ గారికి ఆ మొత్తం అంతా ఆపాదించి 2019లో ఆయన వల్ల మాత్రమే తెలుగుదేశం ఇలా అయిపోయింది, కాపులు మొత్తం ఇలా చేశారు అంటే మరి ఈయన ఏం చేస్తున్నట్టు? ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఒకవైపు ముద్రగడని గతంలో టీడీపీ వ్యతిరేక రాజకీయాలకి ప్రతీకగా చూసినటువంటి పార్టీ, అదే వైపు ముద్రగడ సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొనడం, అక్కడ కాపుల్లో అలజడి ఉందంటూ మాట్లాడడం. సరే, సంతాప సభలో పాల్గొన్నారు, వెళ్ళి అక్కడ ఆయన శ్రద్ధాంజలి ఘటించారు, ఏదో 2 ముక్కలు పెద్ద ఆయన గురించి మాట్లాడారు, వచ్చేశారు అంటే ఇదేమీ లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే వంగవీటి రాధా గారు కానీ లేదంటే జ్యోతుల నెహ్రూ గారు కానీ జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అదే చేసి వచ్చారు తప్ప అక్కడ వాళ్ళతో రాసుకు పూసుకుని తిరిగి ఆత్మీయంగా ఆప్యాయతతోటి మాట్లాడి వచ్చిందంటూ ఏం లేదు. ఆయన వెళ్ళారు, ముద్రగడ గారు ఇన్నాళ్ళు చేసినటువంటి సేవలకి, సరే ఆ తర్వాత వైసీపీలో ఉండి ఆయన చేసినటువంటి శపథాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే కాపు సామాజిక వర్గం కోసం ఒక పెద్దగా ఆయన నిలబడడం అనేదానికి సంఘీభావం ప్రకటించి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి వచ్చేసారు, అంతే. రాజకీయాలు ఏం మాట్లాడాల. కానీ ఇక్కడ బోండా ఉమా వాళ్ళకి డిఫరెంట్గా మాట్లాడారు. సో ఇదే ఇక్కడ టీడీపీ వర్గాల్లో కూడా చర్చకి దారితీసింది. ముఖ్యంగా వైసీపీ నేతలతో కలిపి ఒకే వేదిక మీద కనిపించడం పార్టీకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందన్న అభిప్రాయం. ఇది మేబీ పార్షియల్లీ రైట్ అండ్ పార్షియల్లీ రాంగ్. కానీ ఇది చంద్రబాబు దాకా వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలని బట్టే అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇది తొలి వివాదం మాత్రమే కాదు బోండా ఉమామహేశ్వరరావు గారికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చర్చకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద బోండా ఉమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని, సమస్యల మీద అధికారులను కలిస్తే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని చెప్తున్నారని అసెంబ్లీలోనే ప్రస్తావించారు ఆయన. పవన్ కళ్యాణ్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా డిప్యూటీ సీఎం పరిధిలో వ్యవస్థ మీద అసెంబ్లీ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా చాలా చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఇప్పుడు కాపు సామాజిక వర్గ అంశం. ఇక్కడ మరో కోణం కూడా తెర మీదకి వస్తోంది. మంత్రి పదవి ఆశలు ముందుగా చెప్పుకున్నట్టు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు బోండా ఉమ కూడా కేబినెట్ బెర్త్ మీద ఆశలు పెట్టుకున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే అవకాశం ఆయనకి దక్కలేదు. పైగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేతలకు మంత్రి పదవులు దక్కడం మీద బోండా ఉమ గతంలోనే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఓ మాజీ వైసీపీ మంత్రి కూటమి ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగడం మీద బోండా ఉమ అసంతృప్తిగా ఉన్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అంటే ఒకవైపు పదవి దక్కలేదు అన్న అసంతృప్తి, మరోవైపు పార్టీలోకి వచ్చిన ఇతర నేతలకి ప్రాధాన్యత లభించడం మీద అసహనం.
ఇంకోవైపు కాపు సామాజిక వర్గంలో తన రాజకీయ ప్రాధాన్యతని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన రాజకీయ వైఖరి మీద కొత్త చర్చకు కారణమవుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి బోండా ఉమ నిజంగానే పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారా, లేక పార్టీతోనే ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ స్పేస్ని నిర్మించుకుంటున్నారా అని? ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలోనూ ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, ఖరాఖండిగా చెప్తున్నారు, నేను టీడీపీకి విధేయుణ్ణే అని చెప్పని. కానీ అట్ ద సేమ్ టైం పార్టీ లైన్కి భిన్నంగా వినిపించేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాన్ని పూర్తిగా పార్టీ వ్యతిరేకంగా చూడలేము అని పార్టీలోనే ఉంటూ సొంత పొలిటికల్ లైన్ ఆయన నడుపుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతూ వస్తుంది. ఇప్పుడు ముద్రగడ సంతాప సభ వ్యవహారంలో కూడా ఇదే పాయింట్ని బోండా ఉమ తెర మీదకి తీసుకొస్తున్నారు. నేను వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకుంటే తప్పు అయితే, ఇదే తరహాలో మరి జ్యోతుల్ నెహ్రూ కానీ వంగవీటి రాధా కానీ ఇలాంటి నేతలు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మరి వాళ్ళని కూడా వివరణ కోరతారా అన్న ప్రశ్నని ఆయన లేవనెత్తుతున్నారు. అంటే ఇక్కడ నాకు మాత్రమే రూల్స్ ఎందుకు అన్న ప్రశ్నని ఆయన పార్టీ నాయకత్వం ముందే ఉంచుతున్నారు. ఇప్పుడు టీడీపీలో అసలు చర్చకు కారణమవుతోంది. ఇప్పటి వరకు బోండా ఉమ చేసిన వ్యాఖ్యల్ని ఒక్కొక్క సంఘటనగా చూస్తే అవి స్థానిక సమస్యలు, శాఖల పనితీరు, సామాజిక వర్గ సమస్యలు లేదా వ్యక్తిగత అసంతృప్తిగా కూడా కనిపించవచ్చు. కానీ అన్నింటినీ కలిపి చూస్తే మాత్రం ఇంకొక సినారియో కనిపిస్తోంది. రాజకీయ పరిశీలకులు చెప్పేటువంటి మాట, పార్టీలో ఉన్నా సరే తన రాజకీయ గుర్తింపును పార్టీ కంటే ప్రత్యేకంగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ విషయంలో ఏదైనా అనూహ్య పరిణామం ఎదురైనా సరే తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ని, రూట్ని బోండా ఉమ సిద్ధం చేసుకుంటున్నారు అన్న చర్చ మాత్రం చాలా బలంగా జరుగుతుంది. అందుకే కాపు సామాజిక వర్గం అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కూడా ఆ వ్యూహంలో భాగమేనా అన్నటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా మరి ఆయన వ్యూహమేనా, లేదంటే ఆయన వ్యాఖ్యలకి రాజకీయ వర్గాలే అతిగా అర్థాలు వెతుకుతున్నాయా అనేది ఇప్పుడు తేల్చడానికి లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నుంచి వరుసగా వస్తున్నటువంటి ఈ భిన్నమైనటువంటి స్వరాలు ఇప్పుడు పార్టీ అధిష్టానం దృష్టిని చాలా బలంగానే ఆకర్షిస్తున్నాయి. ఒకసారి అధికారులతో విభేదాలు, మరోసారి అసెంబ్లీలో పవన్ పరిధిలోని వ్యవస్థ మీద విమర్శలు, మంత్రి పదవి మీద అసంతృప్తి, ఇప్పుడు కాపుల్లో అలజడి అంటూ వ్యాఖ్యలు, పైగా వైసీపీ నేతలతోటి పంచుకున్నటువంటి ఈ వేదిక వ్యవహారం, ఇవన్నీ కలిపి చూస్తే అసలు పార్టీతోటే ఉన్నారా బోండా ఉమామహేశ్వరరావు గారు, లేక పార్టీకి సమాంతరంగా తన రాజకీయ భవిష్యత్తుకి సరికొత్త లైన్ గీసుకుంటున్నారా అన్న ప్రశ్నకి సమాధానం కోసం ఇప్పుడు తెలుగుదేశంతో పాటు ఏపీ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎమ్మెల్యే చేసిన సాధారణ వ్యాఖ్యల వివాదం కాకపోవచ్చు, ఇది రాజకీయంగా రాబోయే సమీకరణాలకి ముందు వినిపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ సిగ్నల్ కూడా కావచ్చు. ఇప్పుడు బంతి బోండా ఉమ కోర్టులో లేదు, టీడీపీ అధిష్టానం కోర్టులో ఉంది. పార్టీ మరి ఈ అసమ్మతి స్వరాన్ని ఎంతవరకు భరిస్తుంది, ఎక్కడ గీత గీస్తుంది, లేక ఆయనకి తనదైనటువంటి రాజకీయ స్పేస్ ఇచ్చి వదిలేస్తుందా? ఇదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైనటువంటి పాయింట్. చూద్దాం మరి టీడీపీ ఏం చెప్తుంది అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.